ఉషశ్రీ చరణ్ ప్రకటనపై మండిపడుతున్న వైసీపీ శ్రేణులు. పెనుకొండలో పోటీపై మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. పెనుకొండలో పోటీ చేయడం తన బాధ్యత అని వైసీపీ అధిష్టానం చెప్పిన దానికి కట్టుబడి ఉంటున్నా అంటూ మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన ప్రకటనపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఉషశ్రీ వద్దు, శంకరన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు. శంకరనారాయణకు సీటు ఇస్తే గెలిపించుకుంటామని అన్నారు. ఉషశ్రీ చరణ్ ముఖం కూడా చూడలేదని, ఆమె ఫోటో వాల్ పోస్టర్లోనే చూశామన్నారు. రాష్ట్రానికి మంత్రిగా ఉంటూ ఒకరోజు పెనుకొండలో పర్యటించలేదని చెప్పుకొచ్చారు. ఏ కార్యకర్తతోనూ ఇప్పటికీ మాట్లాడింది లేదని, ఉషశ్రీ చరణ్ తమకు అవసరం లేదంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు. రసవత్తరంగా మైలవరం వైసీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. వసంత కృష్ణప్రసాద్ పోటీపై ఇంతవరకు క్లారిటీ అయితే రాలేదు. అయితే ఆయనకు సీఎంఓకు రావాలంటూ మళ్లీ వసంత కృష్ణప్రసాద్కు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ వచ్చింది. సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ను వసంత కలుస్తారని సమాచారం. అయితే వసంత ఇప్పటికే తాను పోటీ చేయనని అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎంఓకి రావాలని పలుమార్లు పిలిచినా ఆయన వెళ్లలేదు. ఈసారైనా వసంత కృష్ణప్రసాద్ వెళతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బెంగళూరులో త్రిలోక్ను పరామర్శించిన చంద్రబాబు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం బెంగళూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు త్రిలోక్ను చంద్రబాబు పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో కుప్పంలో ఆందోళన చేస్తున్న సమయంలో త్రిలోక్ ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం బెంగళూరులోని తన నివాసంలో త్రిలోక్ ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం త్రిలోక్ను పరామర్శించిన చంద్రబాబు తీవ్ర అనారోగ్యానికి గురైన త్రిలోక్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. బెంగళూరు సభా వేదికగా చంద్రబాబు పిలుపు. బెంగళూరులో ప్రభావితం చేసే స్థాయిలో తెలుగు ప్రజలు ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం బెంగళూరులో టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. వేలాది మంది తెలుగు ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ చీఫ్ మాట్లాడుతూ తనకు కష్టం వచ్చినప్పుడు అంతా అండగా నిలబడ్డారన్నారు. రైతు బిడ్డ ఐటీలో ఎందుకు పనిచేయకూడదు అని ఆలోచన చేశానని, 30 సంవత్సరాల క్రితం చేసిన ఆలోచనతో ఈ రోజు ఇంతమంది ఐటీ ఉద్యోగులుగా స్థిరపడ్డారన్నారు. ఐటీని డెవలప్ చేయాలంటే ఆ రోజు ఎగతాళి చేశారన్నారు. థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎక్కడ ఉన్నా గ్లోబలీ పనిచేసే అవకాశం ఉందన్నారు. కార్యాలయాల తరలింపు. ప్రభుత్వ లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరణ. విశాఖకు కార్యాలయాల తరలింపునకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. సీఎం క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారని రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపుతూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారు. త్రిసభ్య ధర్మాసనం తగిన ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కార్యాలయాల తరలింపునకు చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే కార్యాలయాల తరలింపు అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం గురువారం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దీనిని తిరస్కరించిన న్యాయస్థానం మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని మోదీని కలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రష్యాలో పర్యటించాల్సిందిగా ఆయనకు ఆహ్వానం పంపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మోదీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ భౌగోళిక రాజకీయ పరిస్థితులతో సంబంధం లేకుండా రష్యా, భారత్ మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతాయని ఉద్ఘాటించారు. భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో జరిగిన సమావేశంలో మోదీ రష్యా పర్యటనకు వస్తే ప్రస్తుత అంశాలపై చర్చించడంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశాలపై పుతిన్ చర్చించారు. శాంతియుత తీర్మానం కోసం మోదీ చేస్తున్న ప్రయత్నాలను పుతిన్ గుర్తించడంతో ఉక్రెయిన్ అంశం కూడా ప్రస్తావించబడింది. అంతర్జాతీయ వేదికలపై ఉక్రెయిన్ అనుకూల తీర్మానాలపై భారతదేశం యొక్క స్వతంత్ర వైఖరిని హైలైట్ చేస్తూ జయశంకర్ సోషల్ మీడియాలో సమావేశ చిత్రాలను పంచుకున్నారు. ఈడీ ఛార్జిషీట్లో ప్రియాంక గాంధీ పేరు. హర్యానాలో 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఛార్జ్ షీట్లో పేరు పెట్టినట్లు వర్గాలు గురువారం తెలిపాయి. ఫరీదాబాద్లోని తన వ్యవసాయ భూమిని 2006లో విక్రయించానని, 4 ఏళ్ల తర్వాత అదే భూమిని కొన్నానని పహ్వా చెప్పారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పేరును తొలిసారిగా దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్లో చేర్చింది. శ్రీరాముల ఆలయ నిర్మాణం కోసం 5 లక్షల విరాళం ప్రకటించిన టీడీపీ నాయకులు దాసరిపల్లి జయచంద్రరెడ్డి. అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జయచంద్రరెడ్డి నేడు పిటిఎం మండలంలోని బోర్లపల్లి గ్రామంలో శ్రీరామస్వామి దేవాలయ నిర్మాణమునకు తన వంతు సహాయంగా 5 లక్షల రూపాయలను అందజేశారు. గ్రామ ప్రజలు, స్థానిక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తమ్మళ్లపల్లె నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి మరియు పీలేరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుబ్బా శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కూడా భారతదేశ నిర్మాణంలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని ఈ సందర్భంగా తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన అంబటి రాయుడు పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పుపై సీఎం జగన్ కసరత్తు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. సీఎంఓ నుంచి పిలుపు రావడంతో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్లిన వారిలో కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధా, గిద్దలూరు ఎంపీపీ లక్ష్మీ భర్త కడప వంశీధర్ రెడ్డి ఉన్నారు. గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకంపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. మరోవైపు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.
వైసీపీ తరపున అంబటి రాయుడు పోటీ చేసే అవకాశం ఉందంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఏదైనా నియోజకవర్గానికి ఆయనను ఇన్ఛార్జ్గా నియమించబోతున్నారా లేక ఇంకేదైనా చెప్పబోతున్నారా అనేది చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో అంబటి రాయుడి పోటీపై క్లారిటీ రాస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వర్గ విభేదాల వల్లే నష్టపోయాం. తెలంగాణ భాజపా నేతలకు అమిత్ షా వార్నింగ్. వర్గ విభేదాల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని తెలంగాణ భాజపా ముఖ్య నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని ఆదేశించారు. గురువారం రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన అమిత్ షా హైదరాబాద్లోని నోవాటెల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.